ఎగ్ పఫ్ ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా చేసుకోవాలనుకుంటున్నారా? కానీ స్క్రాచ్ నుంచి ఎలా చేసుకోవాలో తెలియడం లేదా? ఇంక్లూడింగ్ పఫ్ పేస్ట్రీ? అయితే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు కూడా ఇలా క్రిస్పీ, టేస్టీ ఎగ్ పఫ్ చేసే పూచి నాది. స్కిప్ చేయకుండా చూడాలండోయ్! ముందుగా పఫ్ పేస్ట్రీ తయారీ విధానం చూసేద్దాం. ఒక బేషన్ తీసుకొని అందులోకి 2 కప్స్ వరకు మైదా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మెత్తగా కాదు, గట్టిగా కాదు, చపాతీ ముద్దలాగా కలుపుకుంటేనే మనకి షీట్స్ అనేవి మంచిగా వస్తాయి. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇది పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఇంకా సాఫ్ట్‌గా కూడా వస్తుంది. బాగా కలుపుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్ ఏసి కప్పి పెట్టేసేయండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఎగ్స్‌ని బాయిల్ చేసుకుంటున్నాను. సో, దీంతో ఒక టిప్ చెప్తాను మీకు. ఎగ్స్ ఎంతసేపు ఉడకపెట్టాలని చాలామందికి తెలీదు. సో, 10 మినిట్స్ అయితే సరిపోతుందండి. బాగా బాయిల్ అయిపోతాయి ఎగ్స్ అనేవి. ఇప్పుడు దీన్ని పీల్ ఔట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ ముద్దని ఇలా ఒక బండ మీద ముందుగా కొంచెం మైదా పిండి చల్లుకొని దాని మీద పెట్టుకోవాలి. అప్పుడే మనకి పిండి అనేది నేలకు అతుక్కోకుండా ఉంటుందండి. దాని తర్వాత మళ్ళీ కొంచెం పౌడర్ వేసుకొని దీనిని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. చాలామంది చాలా విధాలుగా చేస్తుంటారు. నేను ఇలా చేసి చూపిస్తున్నాను. సో, దీన్ని మీకు వీలైనంత పెద్దగా, వెడల్పుగా రుద్దుకోండి. మరీ పల్చగా ఉండకూడదు. పల్చగా ఉంటే లేయర్స్ అనేవి రావన్నమాట. సో, కొంచెం మందంగానే రుద్దుకోండి. మరీ మందంగా కూడా ఉండకూడదు. సో, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీకు వీలైనంత పెద్ద సైజులో రుద్దుకోండి. తర్వాత నేను ఇక్కడ హెరిటేజ్ బటర్ యూజ్ చేస్తున్నాను. సో, ఈ బటర్‌ని తీసుకొని మీరు ఏదైతే రుద్దారో ఆ షీట్ పైన మంచిగా అప్లై చేయండి. మొత్తం షీట్ మొత్తం అప్లై చేయాలి. ఇలా ఎందుకు అప్లై చేస్తున్నామంటే సో దట్ అప్పుడు ఒక లేయర్ పైన ఒక లేయర్ అనేది వస్తది మనకి పఫ్ అనేది. సో, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు దాన్ని ఒక ఫోల్డ్ చేసుకోండి. ఇది జస్ట్ ఫోల్డ్ బికాస్ మనకి లేయర్స్‌గా రావడానికి మీరు ఆ ఫోల్డ్ అనేది ఎలా అయినా చేసుకోవచ్చు. రెండో షీట్ కూడా ఇలాగే రుద్దుకొని దానిపైన బటర్ అప్లై చేసుకొని, ఫోల్డ్ చేసుకొని 1 అవర్ పాటు రెఫ్రిజిరేటర్‌లో పెట్టుకోవాలి. రిఫ్రిజిరేటర్‌లో నుంచి తీసాక సేమ్ ప్రాసెస్ ఒక 3, 4 టైమ్స్ వరకు రిపీట్ చేయాలండి. సో, ఇలా చేస్తేనే మనకి లేయర్స్‌గా క్రిస్పీగా వస్తుంది పఫ్ అనేది. సో, ఇదే లాస్ట్ టైము. సో, దీన్ని ఇలా రిఫ్రిజిరేటర్‌లో పెట్టి తీసిన తర్వాత ఈ లాస్ట్ టైం తీసిన దాన్ని మనం వీలైనంత పొడవుగా, వెడల్పుగా కొంచెం మందంగా ఉండేలాగానే రుద్దుకోవాలి. సో, ఇలా చక్కగా రుద్దుకోవాలి. చాలా గట్టిగా ఉంటుంది. కొంతసేపు ఆగిన తర్వాత రుద్దుకోండి. ఇప్పుడు దీనికి ఉన్న ఎక్స్‌ట్రాస్ అన్నీ కట్ చేసేసుకోవాలి. అండ్ దీన్ని పార్ట్స్‌గా కూడా ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. సో, కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు దీంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయాక ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత దీంతో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీంతో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది బాగా థిక్ పేస్ట్ లాగా అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలి. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఎగ్‌ని తీసుకొని దాన్ని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఏం చేయాలో నేను లాస్ట్‌లో చెప్తాను. అండ్ ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ అనేది మనం కట్ చేసి పెట్టుకున్న పేస్ట్రీలోకి యాడ్ చేసుకోవాలి. సో, ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా అందులో పెట్టేసుకుందాం. ఒక ఎగ్‌ని హాఫ్‌గా కట్ చేసుకొని పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక గ్లాస్లోకి మైదా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మనం 4 సైడ్స్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. సో అన్నీ ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి సేమ్ డైరెక్షన్లో. ఇలా అన్నీ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత పాన్ తీసుకొని అందులో కొంచెం బటర్ యాడ్ చేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి పాన్కి మొత్తానికి. సో దట్ మనం పఫ్స్ అనేవి పెట్టినప్పుడు ఆ పఫ్స్ అనేవి కింద అతుక్కోకుండా ఉంటాయి. సో మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోండి. ముందుగానే మనం ఓవెన్ అనేది ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. సో మనం ముందుగా ఫోల్డ్ చేసి పెట్టుకున్న పఫ్స్ అన్నీ ఇందులో ప్లేస్ చేసుకోండి. సో మేము కొంచెం క్లమ్జీగా పెట్టినాం, మీరు కొంచెం ఫ్రీగా పెట్టండి. లైక్ ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఒక 8 to 9 పెట్టాము. సో మీరు ఒక 5 పెట్టండి, అప్పుడైతే పఫ్స్ అనేవి మంచిగా వస్తాయి అన్నమాట. సో మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ అనేది అన్నిటి మీద అప్లై చేసుకోండి. ఆ ఫోల్డ్ అనేది ఊడిపోకుండా బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఎగ్ పఫ్ అనేది. అంతే. ఇప్పుడు మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లోకి ఈ పఫ్స్ అన్నీ ప్లేస్ చేసి 20 minutes బేక్ చేసుకోవాలి. అంతే అండి. 20 minutes తర్వాత మీ ఎగ్ పఫ్స్ అనేవి క్రిస్పీ టేస్టీగా బేక్ అయిపోయినాయి. సో ఇక్కడ మేము మధ్యలో వెజ్ పఫ్స్ పెట్టాము, దాన్ని ఇగ్నోర్ చేసేయండి, మేము ముందుగానే తీసేసాం దాన్ని. సో ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకొని తినేసేయండి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఎమ్మీగా ఉన్నాయో. ఆ స్టఫ్ కూడా చక్కగా కుదిరింది ఇందులోకి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.